ఇక కాంగ్రెస్ పార్టీలో పదవుల లొల్లి మొదలైంది. కేబినెట్ విస్తరణపై ఆశావహుల అలకలు పోనగా పార్టీ వర్గాలు బుజ్జగిస్తున్నాయి. ఇప్పటికే పూర్తి స్థాయి కార్యవర్గాన్ని అధిష్టానం ప్రకటించలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ల లిస్టు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. రెడ్డి, మైనార్టీ సామాజిక వర్గాల నుంచి పేర్లు ఇంకా ఫైనల్ కాలేదు. పోటీలో రోహన్ రెడ్డి, వంశీచంద్ర రెడ్డి ఉన్నారు. మైనార్టీ కోటా నుంచి ఫహీం ఖురేషీ పేరు వినిపిస్తున్నా ఖురేషీకి ఇవ్వొద్దని కంప్లైంట్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఫిరోజ్ ఖాన్కి ఇస్తే ఎప్పుడు ఎలా మాట్లాడుతాడో తెలియననే భయం ఉన్నట్లు సమాచారం. ఇక మరోవైపు వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ లిస్టుపై నేతలు అసంతృప్తిలో ఉన్నారు. ఇక సీఎం తన వర్గానికి ప్రాధాన్యత ఇస్తుంటే పీసీసీ చీఫ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి వర్గాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం అజీం ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు. అజీం, పీసీసీ కార్యవర్గంపై అటు పీసీసీ ఆచితూచి అడుగులు వేస్తున్నప్పటికీ కూడా ఏదైతే పీసీసీ కార్యవర్గంపై అసంతృప్తుల వెలువ అయితే మనకు కనిపిస్తూనే ఉంది. అలాగే పీసీసీ కార్యవర్గంతో పాటు అటు క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి రెండు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి వాడి వేడి అనేటువంటి చర్చను మనం చెప్పుకోవచ్చు. ఇటు ఏదైతే మనం ఇటీవల చూసాం, ఏదైతే క్యాబినెట్లో 6 బెర్తులు ఖాళీ ఉన్నా కానీ ఏదైతే అధిష్టానం ముగ్గురికి అవకాశం కల్పించింది. అయితే ముగ్గురికి అవకాశం కల్పించిన వెంటనే అటు పార్టీ ఏదైతే ఎన్నికల సమయంలో మాట ఇచ్చినటువంటి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, సుదర్శన్ రెడ్డి కావచ్చు, వీరందరూ కూడా ఏదైతే తమకిచ్చిన మాట సంగతి ఏంటని చెప్పి కాస్త అసంతృప్తిని వినిపించారు. అలాగే మల్రెడ్డి రంగారెడ్డి ఏదైతే ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఏదైతే రాష్ట్రం మొత్తంలో కూడా 42% పాపులేషన్ ఇక్కడే ఉంటుంది. సో ఈ జిల్లాకు కూడా గతంలో కూడా 3 నుంచి 4 మంత్రి పదవులు ఉండేటి అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో మల్రెడ్డి రంగారెడ్డిని కూడా ఏదైతే బుజ్జగించే ప్రయత్నం చేశారు. సో అసంతృప్తులు వచ్చాయి, వారిని బుజ్జగించారు, ఇది అయిపోయింది. సో ఇక్కడతో ఏదైతే ఈ క్యాబినెట్ సంబంధించినటువంటి పరిస్థితి ముగిసిందనుకునే లోపే ఏదైతే పీసీసీ మరొకసారి తన కార్యవర్గాన్ని ప్రకటించింది. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే వైస్ ప్రెసిడెంట్లు అలాగే జనరల్ సెక్రటరీకి సంబంధించిన లిస్టు ప్రకటించింది. జనరల్ సెక్రటరీలు 69 మంది సభ్యులతో, అలాగే వైస్ ప్రెసిడెంట్లు 27 మంది సభ్యులతో ఏదైతే ఒక నియామకాన్ని అధిష్టానం ఏదైతే నిన్న లిస్టును కూడా విడుదల చేయడం జరిగింది. అయితే పూర్తి స్థాయి కార్యవర్గం అయితే పార్టీ రిలీజ్ చేయలేకపోయింది అనేది ఒక చర్చ అయితే ఏదైతే గాంధీభవన్ వర్గాల్లో జోరుగా జరుగుతుంది. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్లు పార్టీలో పీసీసీ తర్వాత అత్యంత కీలకమైనటువంటి పదవులు వర్కింగ్ ప్రెసిడెంట్స్. గతంలో కూడా 5 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండేది. ఈసారి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు నియమిస్తారని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ప్రస్తుతం పార్టీ పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన. దీంతో కార్యవర్గంలో వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించిన అంశంపై ఏదైతే బీసీ నుంచి కాకుండా ఒక రెడ్డి, అలాగే ఒక మైనార్టీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ నలుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాలని చెప్పి పార్టీ భావించింది. ఇందులో ప్రస్తుతానికి ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్, అలాగే ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీగా ఉన్నటువంటి బలరాం నాయక్ పేర్లు దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. ఒక రెడ్డి సామాజిక వర్గం నుంచి రోహిన్ రెడ్డి పేరుని ఏదైతే సీఎం బలంగా ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వాలని చెప్తున్నట్టు తెలుస్తుంది. అలాగే మైనార్టీ సామాజిక వర్గం నుంచి ఫహీం ఖురేషీ ప్రస్తుతం తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించిన దానిపైన వైస్ చైర్మన్గా ఉన్నారు. సో వీరిద్దరు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కానీ ఫహీం ఖురేషీకి ఇవ్వకూడదని చెప్పే కంప్లైంట్స్ ఎక్కువ శాతం ఢిల్లీ అధిష్టానానికి చేరినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీంట్లో మైనార్టీ నుంచి అసలు ఎవరికి ఇవ్వాలి? ఒకవైపు మంత్రివర్గంలో మైనార్టీకి అవకాశం ఇప్పటివరకు పార్టీ కల్పించలేదు. సో ఈ బెర్త పోవాలంటే ఖచ్చితంగా వర్కింగ్ ప్రెసిడెంట్లో ఒక మైనార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఫహీం ఖురేషీకి ఇవ్వాలని చెప్పి సీఎం ప్రపోజ్ చేసినప్పటికీ ఆ ఫహీం ఖురేషీ తరపు నుంచి ఎక్కువ కంప్లైంట్స్ వెళ్ళడంతో అసలు ఎవరికి ఇవ్వాలని చూస్తే ఫిరోజ్ ఖాన్ పేరు వినిపిస్తున్నప్పటికీ ఫిరోజ్ ఖాన్కి ఇస్తే ఎప్పుడు ఎలా మాట్లాడతారనే ఒక భయం ఏదైతే కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో. ఎందుకంటే ఫిరోజ్ ఖాన్ కొన్ని సందర్భాల్లో చూసాం, పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీపై కావచ్చు నెగిటివ్గా మాట్లాడతారు, అలాగే బీజేపీ తరపు నుంచి పాజిటివ్గా మాట్లాడే సందర్భాలు కూడా ఫిరోజ్ ఖాన్ నుంచి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో మైనార్టీ కోట నుంచి ఎవరికి వెళ్ళాలని చూస్తారు. ఇక మరోవైపు రెడ్డి సామాజిక వర్గం నుంచి రోహిన్ రెడ్డి, అంటే ఏ పేర్లు అయితే వర్కింగ్ ప్రెసిడెంట్లో వినిపిస్తున్నాయి ఇవన్నీ కూడా సీఎం సంబంధించిన టీం పేర్లే అని చెప్పి కూడా కంప్లైంట్స్ ఎక్కువెత్తున వెళ్ళడంతో రోహిన్ రెడ్డి స్థానంలో వంశీచంద్ర రెడ్డి కూడా ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఆశిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో రోహిన్ రెడ్డి, వంశీచంద్ర రెడ్డి పేర్లు ఖరారు చేయడంలో ఎవరో ఒక పేరు ఖరారు చేయాల్సి ఉంటుంది. సో వారిలో అధిష్టానం ఇంకెవరి పేరు ఖరారు చేయలేకపోయింది, మైనార్టీ నుంచి కూడా ఎవరి పేరు ఖరారు చేయలేకపోయింది. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్ లిస్టుని తాత్కాలికంగా నిలిపివేయడమైంది. సో జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లకు సంబంధించిన లిస్టును మాత్రమే ఏదైతే అధిష్టానం ప్రకటించింది. దీంట్లో కూడా 27 మంది వైస్ ప్రెసిడెంట్లు ప్రకటించింది. దీంట్లో కొంతమంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, వైస్ ప్రెసిడెంట్స్ అయిన వారు ఉన్నారు. పార్టీలో కొంతమంది సీనియర్ల పేర్లు మిస్ అయ్యాయని చెప్పి వారు అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ లిస్టులో కూడా సీఎం తనకు సంబంధించిన టీంని ఎక్కువగా చేర్చాలని ప్రయత్నం చేశారు. కానీ అటు సీఎం పై చేయకంటే కూడా పీసీసీ అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులకు సంబంధించిన పేర్లు ఎక్కువగా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక జనరల్ సెక్రటరీకి సంబంధించిన విషయంపై కూడా అంతే, ఏదైతే చాలామంది 69కి సంబంధించిన సభ్యులను ఏదైతే నియమించినప్పటికీ కూడా ఇంకా చాలామంది పేర్లు, అంటే గతంలో 2017 నుంచి పార్టీ క్రైటీరియా ఏదైతే తీసుకుందో ఆ క్రైటీరియా తర్వాత నుంచి ఉన్న వారి పేర్లు కూడా చాలామంది పేర్లు రాలేదు. కానీ ఇటీవలే వచ్చినటువంటి వారి పేర్లు ఆ లిస్టులో ఉన్నాయని చెప్పి ఒక అసంతృప్తిని కూడా వాళ్ళు కొంతమంది అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పార్టీలో ఎలక్షన్ కంటే ముందు పార్టీ ఫిరాయించి మరి ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి వారి పేర్లు కూడా ఈ లిస్టులో ఉన్నాయి, జనరల్ సెక్రటరీ లిస్టులో. కానీ ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వారి పేర్లు లేవని చెప్పి
వారు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే పార్టీ వర్గాల్లో మాత్రం ప్రస్తుతం పార్టీకి సంబంధించినటువంటి పీసీసీ అనుబంధ వర్గాలకు సంబంధించినటువంటి చైర్మన్ల పదవులు ఇవ్వాల్సి ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇలాంటి ఏదైతే చైర్మన్లకు సంబంధించిన పోస్టులు పార్టీ తరఫు నుంచి ఇవ్వాల్సి ఉంది. సో రానిటువంటి పేర్లు ఆ పేర్లలో వస్తాయని చెప్పి ఒక ఊహాగానాలు కూడా వినిపిస్తున్నప్పటికీ వారికి ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో వారందరూ కూడా తమ అసంతృప్తిని కూడా వ్యక్తపరుచుకునే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎంత ఆచితూచిగా అడుగులు వేసినాం మనం చూసాం. గతంలో కూడా ఏదైతే పీఏసీ కమిటీ కావచ్చు, అడ్వైజరీ కమిటీ కావచ్చు, డిసిప్లినరీ కమిటీ కావచ్చు, సంవిధాన్ బచావ్ కమిటీ ఇలాంటి కమిటీలు మొదలుగా వేసింది కార్యవర్గం కంటే ముందు కూడా. సో ఈ రోజు నిన్న రాత్రి కూడా మనం చూసినట్టయితే కేవలం వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ వేసింది. ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాల్సి ఉంది, సెక్రటరీలు ఇవ్వాల్సి ఉంది, అధికార ప్రతినిధులకు సంబంధించిన పోస్టులు ఇవ్వాల్సి ఉంది. సో ఈ అన్నింటిలో కూడా మిగతా వారి పేర్లు కూడా తప్పకుండా వస్తాయని చెప్పి పార్టీ ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో వారందరికీ కూడా ఏదో బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. సో ఇటు క్యాబినెట్, ఇటు మా కార్యవర్గ విస్తరణ రెండు ఆచితూచిగా అడుగులు వేస్తూ ఏదైతే పార్టీ చేయాలని చెప్పి భావిస్తున్నప్పటికీ కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్నాయి. సో వ్యక్తమవుతున్నప్పుడు బుజ్జగించేసుకుంటూ వారిని పార్టీ అయితే సంజాయించుకుంటూ వస్తుంది. మనం చూసాం కాసేపటి క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ఢిల్లీ ఏదైతే అధిష్టానం పిలిచినట్టు కూడా తెలుస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి కాసేపట్లో ఢిల్లీకి కూడా ప్రయాణం కావాలంటూ తెలుస్తున్నారు. ఇప్పటికే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలో శాఖల కేటాయింపుపై చర్చలు చేస్తున్నారు. సో శాఖల కేటాయింపుపై కూడా ఒక చర్చ పార్టీలో జరుగుతుంది. అయితే శాఖల మార్పులు భారీ ఎత్తున ఉండబోతున్నాయి ప్రస్తుతం ఉన్న వారిలో కూడా అని చెప్పి ఒక వార్తలు వెలువడుతున్నాయి. ఇదే నేపథ్యంలో అటు ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అటు కేసీ వేణుగోపాల్, ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేని ఇప్పటితో భేటీ అయ్యారు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా అధిష్టానం నుంచి ఫోన్ వచ్చినట్టు మనకు సమాచారం అందుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హుటాహుటిన ఈరోజు ఢిల్లీకి వెళ్ళడం కూడా తెలుస్తుంది. సో ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చల అనంతరం ఇటు శాఖలకు సంబంధించిన అంశం కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించిన అంశం కావచ్చు, ఏదైతే ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే పార్టీలో కనిపిస్తుంది. మరి అసంతృప్తిగా ఉన్నటువంటి వారు అందరినీ పార్టీ ఏ రకంగా బుజ్జగిస్తుంది, నిజంగానే సెక్రటరీలు, అధికార ప్రతినిధులకు సంబంధించిన లిస్టులో వాళ్ళ పేర్లు వస్తాయా, అనుబంధ సంఘాల చైర్మన్గా వారు నియామకులు అవుతారా, ఒకవేళ కాని పక్షాన వారి రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. రవి రైట్, థ్యాంక్ యూ అజయ్.